అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 3 ఎపిసోడ్ 8లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నింటినీ చూసేసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసి వచ్చేయండి. పోయిన ఎపిసోడ్లో పోరిన్ నాకు ఈ బిడ్డ వద్దు, మీరే దీన్ని చూసుకోవాలి అని చెప్పి యాస్ లాక్ ఇచ్చింది. యాస్ లాగా నేను ఈ బిడ్డను చూసుకోలేను, నువ్వే చూసుకోవాలి అని చెప్పి అడ్వైస్ చేసి పంపించేసింది. ఏథన్ వుల్ఫ్ మెర్సియాకి వెసెక్స్కి ఉన్న ఒప్పందాన్ని క్వింత్రిత్ మీరినందువల్ల దాని గురించి చెప్పడం కోసం ఆమె దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని ఆమెకి చెప్పేశాడు. ఇక్కడ ప్యారిస్ లో ఫ్లోకి కమాండ్ కింద అందరూ వైకింగ్స్ ప్యారిస్ ని అటాక్ చేయడం కోసం బయలుదేరడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయ్యింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో ఫ్లోకి, రాగ్నర్, రోలో, బియాన్ బోట్స్ ని తీసుకొని రివర్ దగ్గర ఉన్న గోడ దగ్గరికి బయలుదేరుతూ ఉన్నారు. గేట్ ని అటాక్ చేయడానికి లాగర్దా, కాల్, ఫెల్నర్, సిగ్ఫైర్డ్ వీళ్ళు నలుగురు వాళ్ళ మనుషుల్ని తీసుకొని గేట్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. దాన్ని చూసిన ప్రజలు, వీరులు లోపలికి పరిగెత్తగా లోపల ఉన్న వీరులు వైకింగ్స్ లోపలికి వచ్చేస్తారేమో అన్న భయంతో కొంతమంది ప్రజలను బయట ఉండగానే గేట్స్ ని క్లోజ్ చేసేశారు. ఓడో అక్కడున్న ఒక కమాండర్ తో ఏం జరిగినా సరే గేట్స్ ని, ఆ గోడల్ని దాటి ఈ వెధవలు లోపలికి రాకూడదు, అర్థమైందా అని గేట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళు గేట్ దగ్గరికి రాగానే పైనుంచి బాణాలు పడుతున్నాయి. లాగర్దా ఆగండి అని చెప్పి వీరులందరినీ ఆపింది. ఇటువైపు ఫ్లోకి షిప్స్ కి నిచ్చెన అటాచ్ చేసి కోట గోడ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. గేట్ దగ్గర వైకింగ్స్ వస్తే రాళ్లను విసరడానికి పెద్ద పెద్ద రాళ్లను పైకెక్కిస్తూ ఉన్నారు. కోట లోపల అల్లకల్లోలం జరుగుతూ ఉంది. వైకింగ్స్ వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. ఒక పక్క చర్చ్ బెల్ మోగే సౌండ్. యువరాణి తన రూమ్ లో నుంచి వైకింగ్స్ పడవలు రావడం భయంతో చూస్తూ ఉంది. ఇంకొంచెప్పట్లో ఇక్కడ ఏం జరగబోతుందిరా బాబు అనేలా. గేట్ దగ్గర వైకింగ్స్ కొంచెం ముందుకు వచ్చిన వాళ్ళపై బాణాలు వదలడానికి రెడీగా ఉన్నారు. లాగర్దా ఆ గేజ్ ని లోపలికి తీసుకురండి అని చెప్పగా ఒక 20 మంది గేజ్ ని తీసుకొచ్చి పెట్టారు. దాన్ని చూస్తున్న ప్యారిస్ వీరులకి షాకు. గేట్స్ ని బద్దలు కొట్టడానికి ఒక పెద్ద చెట్టును కొట్టి ఆ కేజ్ లోపలికి తీసుకొచ్చారు. లాగర్దా షీల్డ్ వాల్ అని చెప్పి గట్టిగా అరవగా లోపల ఉన్న ప్యారిస్ వీరులు బాణాలతో రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారేమో అని. లాగర్దా నా సిగ్నల్ కోసం వెయిట్ చేయండి అని చెప్పింది. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ గేట్ ని బద్దలు కొట్టుకొని ఆ బ్రిడ్జ్ ని దాటి లోపలికి వెళ్లడమే వీళ్ళ యొక్క ఎయిమ్. ఇక్కడ బోట్స్ తో గోడ దగ్గరికి వచ్చిన ఫ్లోకి రాగ్నర్ ని చూసి శంఖాన్ని మోగించి యుద్ధాన్ని స్టార్ట్ చేయండి అని లాగర్దాకి సిగ్నల్ ఇచ్చాడు. ఆమె ముందుకు వెళ్తూ ఉంది. వైకింగ్స్ వీరులు బాణాలు వదిలి లోపల ఉన్న ప్యారిస్ సోల్జర్స్ ని కొంతమంది చంపుతున్నారు. వాళ్ళు కూడా కేజ్ ని గేట్ దగ్గరికి రానివ్వకూడదు అని చెప్పి దాన్ని తీసుకొచ్చే వాళ్ళల్లో చాలా మందిని చంపుతున్నారు. చనిపోయి పడిపోయి ఉన్న వాళ్ళపై ఎక్కి ఆ గేజ్ ని తీసుకెళ్లి ఎలాగోలా గేట్ దగ్గర చేర్చి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు పైనుంచి వాళ్ళకి బాణాలు తగిలి అక్కడే చాలా మంది చస్తున్నారు. దాన్ని కేజ్ లో ఉన్న వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళ చేతిలో ఉన్న చెట్టును తీసి గేట్స్ ను బద్దలు కొట్టడం మొదలు పెట్టారు. లోపల ఓడు గేట్స్ కు కొయ్యలను అడ్డంగా పెట్టండి అని చెప్పాడు. వాళ్ళు కూడా పెడుతూ ఉన్నారు. ఇటువైపు ఫ్లోకి ఆర్మీ గోడ దగ్గరికి రాగా పైనుంచి బాణాల వర్షం కురుస్తూ ఉంది. ఒక బోట్ నుంచి ఇంకొక బోట్ కి కొయ్యలు పెట్టి జాయిన్ చేసి నేరుగా గోడ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. పైన బాణాలు లోడ్ చేసే టైం కూడా వేస్ట్ అవ్వకూడదు అని ఒకరు లోడ్ చేస్తూ ఉంటే ఇంకొకరు బాణాలు వదులుతూ ఉన్నారు. ఎవరికైనా బాణాలు తగిలితే అరుస్తారు నొప్పితో, కానీ వీడు చూడండి నవ్వుతున్నాడు. కరెక్ట్ గా హెడ్ షాట్, అలాగే కింద పడిపోయాడు. మూసుకొని ముందుకు వెళ్ళుండొచ్చు, పెద్ద హీరో లాగా నవ్వాడు. ఇప్పుడు చచ్చి కింద పడ్డాడు. గేట్ దగ్గర చాలా సేపుగా కొడుతూనే ఉన్నారు, కానీ ఒక్క ఇంచ్ కూడా కదల్లా. కాల్ఫ్ ఆపండి అని చెప్పి అందరూ దాన్ని స్టాప్ చేయగా లోపల ఓడోకి ఆ కమాండర్ కి షాకు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారా బాబు అని పెద్ద పెద్ద ఈటలను తీసుకొచ్చి గేట్ కి పెట్టి కొడుతున్నారు. అది కూడా కొంచెం కొంచెంగా లోపలికి దిగుతూ ఉంది. గోడ దగ్గర నిచ్చెనపై ఎక్కడం స్టార్ట్ చేసేశారు. బియాన్ అండ్ రోలో మనుషుల్ని పైకెక్కి పంపిస్తూ ఉన్నారు. పైన ఉన్న ఆర్చర్స్ ని కింద నుంచి వైకింగ్స్ ఆర్చర్స్ బాణాలు వదిలి కొంతమందిని చంపుతున్నారు. రాగ్నర్ ఒక బోట్ నుంచి ఇంకొక బోట్కి వెళ్లేలోపు వాడి కళ్ళ ముందే చాలా మంది బాణాలు తగిలి కింద పడుతున్నారు. బాణాలు వస్తున్నాయి కదా అని చెప్పి షీల్డ్ పెట్టుకుని పైకెక్కుదామని అనుకుంటే ఫ్లోకి గాడు వాళ్ళ దగ్గర నుంచి షీల్డ్ లాక్కొని దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు, అలాగే పైకెక్కండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ ఇచ్చి పైకెక్కిస్తున్నాడు. కొంచెం కొంచెంగా ఇక్కడ గోడపై ఎక్కడం మొదలు పెట్టేశారు. లోపల ప్యారిస్ ప్రజలు భయంతో అరుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. కోట లోపల ఆ కింగ్ వాడి మొహంలో భయం తెలియకూడదు అని చెప్పి మాస్క్ వేసుకున్నాడు. అక్కడికి ఒకడొచ్చి ఒక బ్యానర్ ని చూపించి ఇదొక సెయింట్ చనిపోయాక ఆయన
దాని రక్తంతో ముంచెత్తింది. చాలా పవిత్రమైనది. దీన్ని కాపాడడానికి మన వీరులు ఎంతమంది అయినా చేస్తారు అని చెప్పింది గీస్లా. అయితే దీంతో మన వీరుల్ని మోటివేట్ చేయొచ్చు అని చెప్పి దాన్ని చర్చ్కి తీసుకెళ్లి ఫాదర్ ని ప్రేయర్ చేయమని చెప్పి అడిగింది. ఆయన కూడా ప్రేయర్ చేయడం మొదలు పెట్టాడు. గేట్ దగ్గర ఈట కొంచెం కొంచెంగా లోపలికి దిగడం ఓడో చూస్తూ ఉండగా ఒక వీరుడు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు గోడ పైకి ఎక్కుతున్నారు తలపతి గారు అని చెప్పింది. ఓడో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అక్కడ పైకెక్కి వచ్చిన వైకింగ్స్ ఆర్చర్ ని కొట్టి మిగతా వాళ్ళని చంపుతూ ఉన్నప్పుడు ఓడో ఇక్కడున్న ద్వారాలన్నిటినీ క్లోజ్ చేయండి, ఒక్కడు కూడా కింద దిగకూడదు అని చెప్పి కత్తి తీసి ఫైట్ చేసేటప్పుడు అక్కడికి యువరాణి ఆ రెడ్ కలర్ బ్యానర్ ని తీసుకొచ్చి ఈ జెండా సెయింట్ డెనిస్ రక్తంతో ముంచెత్తింది. దీన్ని కాపాడడానికి మీ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడండి వీరులారా. ఈ జెండా మన శత్రువులకి దక్కనివ్వకూడదు. వీరులారా, లోపలికి రావాలనుకున్న ఒక్కరికి దయ చూపించకండి, చంపండి అని చెప్పింది. ప్యారిస్ వీరులు మోటివేట్ అయ్యి లోపలికి వచ్చిన వీరులందరినీ చంపి కింద తోస్తున్నారు. సో ప్యారిస్ గెలవడం మొదలైంది అని మనం సంతోషపడుతూ ఉంటే ఇక్కడ గేట్ లోపల ఈటలు రెండు దిగగా వైకింగ్స్ దాన్ని అరిచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాల్ఫ్ ఏ సిగ్వర్డ్ గుర్రాలను రమ్మని చెప్పు అని అరిచాడు. పైనుంచి గేజ్ పై బాణాలు వదిలి దాన్ని పగలకూడదామని ట్రై చేస్తున్నారు. కానీ అది ప్రయోజనమేలే. సో గుర్రాలను తీసుకొచ్చే వాళ్ళపై బాణాలు వదులుతున్నారు. దానిపై ఉన్న ఒకడికి తగిలి కింద పడుతున్నారు. పక్కనున్న వాడికి తగిలి కింద పడుతున్నాడు. ఎలాగో సిగ్వర్డ్ ఆ గుర్రాలను రివర్స్ చేసి పెట్టి హే కాల్ఫ్, గుర్రాలన్నీ రెడీగా ఉన్నాయి, తాడు తీసుకురమ్మని చెప్పు అని చెప్పగా లోపల నుండి తాడు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు పైన నిండి బాణాలు. అది తగిలి కొంతమంది కింద పడగా ఇంకో ఇద్దరు తాడు తీసుకెళ్లి గుర్రాన్ని కట్టారు. గుర్రంతో పాటు వీళ్ళు కూడా దాన్ని లాగడం మొదలు పెట్టే సమయంలో ఆ గేజ్ ని పగలకొట్టడం కోసం పైన నుంచి రాళ్లు విసురుతున్నారు. కొంచెం కొంచెంగా గేజ్ పగలడం మొదలైంది. ఇక్కడ రివర్ దగ్గర యువరాణి ఇచ్చిన స్పీచ్ కి వీరులు వైకింగ్స్ ని చంపి చంపి కింద తోయడం ఒకటి చూసి భయపడగా రోలో వాడిని నరికి భయపిత్తులోడా చావురా అని చెప్పి చంపేశాడు. బియాన్ అండ్ రోలో మనుషుల్ని మోటివేట్ చేసి పైకి ఎక్కిస్తూ ఉన్నారు. కుప్పలు కుప్పలుగా చచ్చి కింద పడున్న వైకింగ్స్ ని చూసి ఫ్లోకి భయపడుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద బకెట్ లో ఆయిల్ ని తీసుకొచ్చి నిచ్చెనపై పోశారు. దాన్ని చూసిన ఫ్లోకి లేదు 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 అని చెప్పి అరుస్తూ ఉన్నప్పుడు ఒక వీరుడు అగ్గి బాణాన్ని వదిలి ఒక నిచ్చెనకి అగ్గి పెట్టాడు. అందులో ఉన్న వీరులు అగ్గి ముట్టుకొని కింద పడుతూ ఉన్నారు. ఫ్లోకి వాడి భాషలో నెయ్యి 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 అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. ఫ్లోకి నెయ్యి ఇక్కడ దొరకదు, కిరాణా కొట్టులో వెళ్ళాడు దొరుకుతుంది. ఫ్లోకి భయపడి దాక్కోవడం రాగ్నర్ చూసి సంతోషపడుతున్నాడా లేక కోపడుతున్నాడా అని మనకి తెలియట్లా. ఇక్కడ గేట్ దగ్గర రాళ్లతో కేజ్ ని పగలగొట్టి బాణాలు వదులుతున్నారు. లోపల ఉన్న ఆ తాడును పట్టుకున్న కొంతమంది కింద పడి చేస్తున్నారు. కానీ వీళ్ళు లాగడం వదల్లా. గట్టిగా లాగి గేట్ ని ఓపెన్ చేసేశారు. కానీ లోపల ఒక్క ప్యారిస్ వీరుడు కూడా కనిపించలా. ఎల్నర్ సంతోషపడి వేగంగా బ్రిడ్జ్ లోపలికి వెళ్ళగా వాడి వెనుకలే చాలా మంది వెళ్తూ ఉన్నారు. కానీ ఇది లాగర్ దాకి కాల్ఫ్ కి కొంచెం సందేహంగా ఉంది. ఒకవేళ ఇది ట్రాప్ గా ఉంటుందేమో అని చెప్పి మెల్లగా ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళగా బ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నారు. కాల్ఫ్ లాగర్ దాని ఆగు అని చెప్పి ఆపాడు. కానీ ఆమె వినడంలే, ముందుకు వెళ్తూనే ఉంది. దీనికి నోటితో చెప్తే కాదు కానీ అని చెప్పి ఆమెను మొహంపైయే గుద్ది వెనకల తీసుకెళ్లిపోతూ ఉన్నాడు. బ్రిడ్జ్ ని ఓపెన్ చేస్తే రెడీగా పెద్ద పెద్ద ఈటలను విసిరే మిషన్ పెట్టుకొని ఉన్నారు. దాన్ని చూసిన ఎల్నర్ పరిగెత్తగా ఒక్కొక్క ఈట ఇద్దరిని గుచ్చి దూసుకెళ్తూ ఉంది. దాన్ని చూసిన వైకింగ్స్ వెనుకడుగు వేస్తూ ఉన్నారు. మంచి కాలం కాల్ఫ్ గాడు ఎలాగో లాగర్ దాన్ని కాపాడి తీసుకొచ్చేశాడు. ఇక్కడ రివర్ దగ్గర రోలో మనం ఓడిపోతున్నామని చెప్పి అర్థం చేసుకొని పైకి చూస్తే యువరాణి గీస్లా దీన్ని చంపితే సరిపోతుందిరా అని చెప్పి పైకి ఎక్కుతూ ఉన్నాడు. బియాన్ కూడా పైకి ఎక్కుతూ ఉన్నాడు. దాన్ని చూసిన రాగ్నర్ వాడి వెనుకలే వెళ్ళి వాడికి సాయం చేద్దామని నిచ్చెనెక్కి లోపల దిగి ఫైట్ చేస్తూ ఉన్నాడు. రోలో నిచ్చెనపై నిల్చొని ఒక నలుగురిని చంపి యువరాణిని చూసి స్టన్ అయ్యి అలాగే ఉండిపోయాడు. ఆమె కూడా వీడిని చూసింది. ఈ గ్యాప్ ని యూజ్ చేసుకుని వీరులు నిచ్చెన తోసి రోలోని కింద పడేశాడు. వాడు అలాగే కింద పడి నీళ్ళల్లో మునిగిపోయాడు. పైన బియాన్ అండ్ రాగ్నర్ మాత్రం ఎంతమంది నన్ను చంపుతారు. రాగ్నర్ ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు అటువైపు తిరిగి ప్యారిస్ యొక్క అందాన్ని చూశాడు. అథెల్స్టన్ చెప్పినట్టే చాలా అందంగా ఉంది. వాడిని వీరులు పైనుంచి తోయగా గోడకి గుద్దుకొని చనిపోయిన వీరులపై పడ్డాడు. బయటికి వచ్చి చూస్తే బియాన్ అక్కడ పడిపోయి ఉన్నాడు. ఏంటి అని పైకి లేపి చూస్తే వీపుకు బాణాలు గుచ్చుకుంది. ఇక్కడ ఫ్లోకి అగ్గిముకు ముంటుకున్న నిచ్చెనలో అన్నిటికీ నేనే కారణం, నేను ఇక్కడే గొంతు కోసుకొని చచ్చిపోతా అని చెప్పి కోసుకుంటూ ఉన్నప్పుడు నిచ్చెన
విరిగి పైనుంచి ఒక వీరుడు అగ్గి ముట్టుకొని అలాగే కింద పడ్డాడు. అంతే, యుద్ధం ముగిసింది. ప్యారిస్ యొక్క డిఫెన్స్ గెలిచింది. ఆ జెండాను గీస్లా కోట లోపలికి తీసుకురాగా ప్రజలందరూ దాన్ని చూసి చప్పట్లు కొట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ క్యాంప్ లో దెబ్బ తగిలిన వీరులకి మందు వేస్తూ ఉన్నారు. అక్కడికి రాగ్నర్ బియాన్ ని తీసుకొచ్చేశాడు. కట్ చేస్తే ఇక్కడ పోరిన్ క్యాటిగట్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. మరి చేతిలో ఆమె యొక్క బిడ్డ లేదే అని చూస్తే ఆమె బిడ్డను హ్యాస్ లాగ్ ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయింది. హ్యాస్ లాగ్ దాన్ని తీసుకొని పోరిన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి అర్థం చేసుకుంది. ఇక్కడ బియాన్ గాయానికి మందు వేస్తూ ఉన్నప్పుడు లాగ్రదాన్ రోలో అక్కడికి వచ్చి ఏమైంది, వీడి కళ్ళు కూడా తెరవడం లేదు, బ్రతికున్నాడా లేదా అని అడగ్గా మందు వేస్తున్న అమ్మాయి నాకు ఇంకా తెలియలేదు అని చెప్పింది. రోలో రాగ్నర్ ని చూసి వీని నువ్వు పైకి ఎక్కడి ఉండకూడదు రాగ్నర్ అని చెప్పగా, రాగ్నర్ మీ ఇద్దరు వాడిని చిన్నపిల్లల్లా చూడడం ఆపండి, వాడొక మొగోడిలాగా ట్రీట్ చేయండి అని చెప్పాడు. రోలో పైకి లేసి ఈరోజు మనం బాగా యుద్ధం చేశాము, కొద్దిలో మన విజయం మిస్ అయిపోయింది, నెక్స్ట్ టైం ఈ తప్పులేవి మనం చేయకూడదు అని చెప్పాడు. దీని తర్వాత ఫ్లోకి నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు హెల్గా అక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. అందుకు ఫ్లోకి దేవుళ్ళు ఎందుకు ఇలా చేశారు హెల్గా, నేను వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ ఇచ్చా, బలి కూడా ఇచ్చా, నాకు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగాడు. అందుకే హెల్గా ఎందుకంటే నువ్వు నీ గురించి మాత్రమే బాధపడతావు ఫ్లోకి, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదుగా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లాగ్రతా ఉన్న టెంట్ లోకి క్యాల్ఫ్ వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. అందుకు పర్లేదు, ప్రాణాలతోనే ఉన్నానని లాగ్రతా చెప్పింది. క్యాల్ఫ్ లాగ్రతాని కిస్ చేసి నేను నీతో పాటు ఈ రాత్రికి ఈ టెంట్ లోనే ఉండొచ్చా అని అడగ్గా, అందుకు లాగ్రతా నన్ను కాపాడినంత మాత్రాన నేను నిన్ను క్షమించలేను, నా ఎల్దమ్ని నువ్వు లాక్కున్నావు, అందుకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను చంపి పగ తీర్చుకుంటా, ఎందుకు నీకు ఓకే అయితే ఈ రాత్రికి నీతో ఉంటాను అని చెప్పి కిస్ చేసింది. అందుకు క్యాల్ఫ్ కూడా ఒప్పుకున్నాడు. ఇక్కడ బియాన్ ప్రాణాలకి ఏమీ కాలేదు, కళ్ళు తెరిచేశాడు. పక్కనే రాగ్నర్ ఉండడం చూసి మీరు నాకు బియాన్ ఐన్సైడ్ అని చెప్పి పేరు పెట్టుండకూడదు, ఇప్పుడు చూడండి నేను ఎలా ఉన్నానో, మన దేవుళ్ళు నాకు హెల్ప్ చేయలేదు అని చెప్పాడు. అందుకు రాగ్నర్ హెల్ప్ చేయలేదంటే ఇప్పుడు నువ్వు ప్రాణాలతో కళ్ళు తెరిచి ఉండవు అని చెప్పగా, బియాన్ ఈరోజు ప్యారిస్ కి సాధకంగానే అన్ని విషయాలు జరిగింది, రేపు మనం ఏం చేయబోతున్నామని డిసైడ్ చేశారా అని అడిగాడు. అందుకు రాగ్నర్ లేదు ఇంకా డిసైడ్ చేయలే, దాన్ని డిసైడ్ చేయాలంటే నేను నా ముఖ్యమైన ఫ్రెండ్ తో మాట్లాడాలి అని చెప్పి బయటికి వెళ్ళి పైకి చూసి ఎథల్స్టన్ నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా లేక నాతో నేను మాట్లాడుకుంటున్నానా అని చెప్పి కూర్చొని, ఏంటి నేను ఫ్లోకి ఎక్కువ పవర్స్ ఇచ్చానా, నా ఆలోచన విధానం వాడి ఆలోచన విధానం వేరు అని చెప్పి వాడు అనుకుంటున్నాడు, అందుకే వాడి దారిలో యుద్ధం చేయమని చెప్పా, ఒకవేళ నేను వాడి ప్లేస్ లో ఉంటే దేవుళ్ళ గురించి తక్కువగా బాధపడి కొంచెం ఓపిక్గా కోపం లేకుండా ఆలోచించుంటా, నా ఓపిక గురించి నీకు కూడా తెలుసు కదా అని చెప్పి దగ్గుతున్నాడు. నోట్లో నుంచి రక్తం పైనుంచి పడ్డాడు కదా, గోడకి గుద్దుకున్న దాంతో లోపలే గాయమైనట్టుంది, అలాగే వెనక్కి పడుకొని ఇప్పుడు నువ్వు నాతో ఇక్కడే ఉంటే బాగుండేది, ప్యారిస్ నువ్వు చెప్పినట్టే చాలా అందంగా ఉంది ఎథల్స్టన్, ఖచ్చితంగా దాన్ని నేను గెలుస్తాను అని చెప్పడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నా వల్ల అయినంత వరకు ఈ వార్ సీక్వెన్సెస్ ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశా నేను అనుకుంటున్నా. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇంకా చాలా మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.